నమస్తే, నేను మీ యశస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి పెద్దపీట వేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం తిరుపతిలో ఓ అడుగు ముందుకేసింది. దీనికి సంబంధించి ఓ హోటల్ను ఇక్కడ ప్రారంభించారు. అంతేకాకుండా తిరుపతి, విశాఖపట్నం కేంద్రాలను ఐకానిక్ టూరిజం హబ్స్గా తీర్చిదిద్దడానికి కార్యాచరణ సిద్ధం చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన ఆలయం వెలుపలికి వచ్చారు. ఆ తర్వాత తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ హోటల్ను ప్రారంభించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఆ తర్వాత తిరుమల సందర్శనకు వచ్చే యాత్రికులు ఒకరోజు లేదా 2 రోజులు ఉండి వెళ్ళిపోకుండా 3 రోజుల పాటు ఈ ప్రాంతంలో పర్యటిస్తూ ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు పర్యాటక ప్రదేశాలను కూడా చూసే విధంగా ఓ విజన్ డాక్యుమెంటరీని తయారు చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. 2 రోజులు లేదా 3 రోజులు ఈ ప్రాంతంలో పర్యటించడానికి, అలాగే ఆతిథ్యం తీసుకోవడానికి కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. టూరిజం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి టూరిజం యాక్టివిటీగా ఉంటున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటటువంటి వారు 1 రోజు 2 రోజులకి పరిమితం కాకూడదు అనేటువంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళు కనీసం 2-3 రోజులు ఉండి కేవలం ఆలయాల్లో దర్శనాలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి అనేక కార్యక్రమాలను కూడా చూడాలని, టూరిజంకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి తద్వారా ఫుట్ఫాల్ అనేటువంటిది వచ్చిన వాళ్ళు 2-3 రోజులు ఉండాలి అనేటువంటి ఆలోచనతో హోటల్ ఇండస్ట్రీని, హాస్పిటాలిటీ ఇండస్ట్రీని సంగతి మీ అందరికీ తెలిసిందే. ఏపీలో కొత్త పర్యాటక పాలసీ 2024-29 ద్వారా ప్రైవేట్ పెట్టుబడులకు పెద్దపీట వేసి పారిశ్రామిక హోదాతో పాటు పర్యాటకానికి ఊతం ఇచ్చే విధంగా ఏపీని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన ప్రకటించారు. తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుపతి ప్రాంతాల్లో పర్యటించే యాత్రికులు చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలను కూడా చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తిరుపతిలో 6 భారీ హోటళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయడంతో పాటు ఎకో అడ్వెంచర్ టూరిజం ఏర్పాటుకు అభివృద్ధి చేయడానికి అవసరమైన కార్యాచరణ కూడా సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ రాష్ట్రంలో గడిచిన ఈ 20 నెలల కాలంలోనే ముఖ్యంగా పర్యాటక రంగంలో రమారమి 20,000 కోట్ల పెట్టుబడులకి మేము ఎంఓయూలు చేయడం జరిగింది. అలాంటి ఒక నేపథ్యం ఉన్నప్పుడు ఇవాళ మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి పిలిగ్రిమ్స్కి కానీ, లేదా బిజినెస్ ట్రిప్కి వచ్చినటువంటి వారికి కానీ, లేజర్ ట్రిప్కి వచ్చిన వారికి కానీ అందరికి ఉపయోగపడే విధంగా, అందుబాటులో ఉండే విధంగా ఇవాళ ఈ రెజెంటా దేవరాయ 4 స్టార్ హోటల్ ప్రారంభించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇది పర్యాటకుల యొక్క అవసరాలని కేటర్ చేస్తుందనేటువంటి మాటని స్పష్టంగా నమ్ముతూ ఉన్నాం. తర్వాత ఈ 4 స్టార్ హోటల్ అయినప్పటికీ కూడా ఇందులో 5 స్టార్, 7 స్టార్ ఫెసిలిటీస్ అన్నీ కూడా పెట్టామనేటువంటి మాట వారు చెప్పారు, గాయత్రి గారి ఇందాక. అవన్నీ కూడా అందరికీ అందుబాటులోకి రావాలనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాం. అందులో భాగంగానే ఇవాళ కొత్తగా వస్తున్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి SGST రీఎంబర్స్మెంట్ కానివ్వండి, అదేవిధంగా పవర్ టారిఫ్ ఇండస్ట్రీస్తో సమానంగా ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు చేయడం ద్వారా ఒక పక్కన ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ తీసుకొచ్చాం. ఆ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ని అలాట్ చేయడంతో పాటు వారిని ఎంకరేజ్ చేసే విధంగా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం వల్లే పెట్టుబడిదారులు పెద్దగా ముందుకు వస్తున్నారనేటువంటి మాట తెలియజేస్తున్నారు. తిరుపతిలో ప్రధానంగా రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న చారిత్రక ప్రదేశాలను, అలాగే పర్యాటక ప్రదేశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది యాత్రికులకు, పర్యాటకులకు ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా ఈ పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రాల వద్ద మరింత మెరుగైన వసతులు కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. మొత్తానికి తిరుపతిని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. భక్తులకు కేవలం దర్శనమే కాకుండా ఆధ్యాత్మిక అనుభూతిని పెంపొందించేలా ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామన్నారు. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ ప్రణాళికలను ఆయన వివరించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వారి సౌకర్యం కోసం తిరుపతిలో అధునాతన వసతులు, స్టార్ హోటళ్ల నిర్మాణానికి ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ఇప్పటికే 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయని, ఈ ఒప్పందాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో ప్రధానంగా తిరుపతి, విశాఖపట్నంలో పర్యాటక అభివృద్ధికి ప్రధాన ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పేది కూడా 2029 వచ్చే నాటికి 50,000 కీస్ ఉండేలాగా, ఇవాళ ఉన్నటువంటి కీసు బాగా పెంచి 50,000 కీస్ ఉంటే మనకి వచ్చినటువంటి వాళ్ళు ఉండడానికి వసతి సౌకర్యం కల్పించగలుగుతాం. ఆ క్రమంలోనే ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రతి నెల కూడా మాకు జరిగే SIPB మీటింగ్లో కానీ లేకపోతే క్యాబినెట్ మీటింగ్లో కానీ కనీసం తక్కువలో తక్కువ ఒక 2 కొత్త హోటల్స్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ ఈ రిజెంటా, దేవరాయ వాళ్ళు ప్రైవేట్ రంగంలో ప్రారంభిస్తున్నప్పటికీ కూడా పర్యాటకులను ఆకర్షించే విధంగా వారు చేస్తున్నారు కనుక వారి యొక్క ప్రయత్నం సఫలీకృతం కావాలని, తప్పనిసరిగా ఇది సక్సెస్ఫుల్ హోటల్గా ముందుకు వెళ్ళాలని వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింతగా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి అందరం కలిసి సమిష్టిగా కృషి చేస్తున్నాం అనేటువంటి మాటని తెలియజేస్తాం. తిరుపతిలో సుమారు 6 స్టార్ హోటల్ నిర్మాణానికి PPP విధానంలో ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడించారు. తిరుపతికి వచ్చే భక్తులు కేవలం ఒక రోజుకే పరిమితం కాకుండా 2-3 రోజుల పాటు ఇక్కడే బస చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రకృతి ఒడిలోని ఆహ్లాదకరమైన అనుభూతిని ఆస్వాదించడం కోసం ఎకో టూరిజం, సాహస క్రీడలు ఏర్పాటు చేస్తూ అడ్వెంచర్ టూరిజం వంటి వినూత్న అంశాలను అభివృద్ధి చేస్తామని కూడా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. రాష్ట్రంలో పర్యాటకులు ఎక్కువ పర్యటించే ప్రదేశాలను గుర్తించామని, అందులో ఈ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను పర్యాటక స్వర్గధామంగా మారుస్తామని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి అలాగే విశాఖపట్నానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక కేంద్రాలు మంజూరు చేశారని, వీటిని అభివృద్ధి చేయడం ద్వారా విశాఖపట్నంతో పాటు తిరుపతిని మరింత ఆదర్శవంతంగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇవాళ రాష్ట్రంలో మనం అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పర్యాటక శాఖ గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పినటువంటి మాట, మనకి 2 ఐకానిక్ సెంటర్స్ని పర్యాటక రంగంలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. అందులో మనం ఒకటి తిరుపతి, మరొకటి విశాఖపట్నాన్ని ఐకానిక్ సెంటర్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ప్రమాణానికి ఒక 500 కోట్ల రూపాయల పెట్టుబడితోటి తిరుపతిలో, మరో 500 కోట్ల రూపాయల పెట్టుబడితోటి విశాఖపట్నంలో కూడా ఈ ఐకానిక్ పర్యాటక సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. దానితోటి ఖచ్చితంగా ఈ తిరుపతి, ఈ పరిసర ప్రాంతాలు కూడా అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా విలసిల్లుతాయనేటువంటి మాట నమ్ముతున్నాం. మొత్తానికి రాష్ట్రంలో ప్రధానంగా రాయలసీమలో తిరుపతి, కాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, అలాగే లేపాక్షి, ఇతర చారిత్రక ప్రదేశాలను కూడా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్ది అక్కడ వసతులు కల్పించడానికే పెద్ద ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేకంగా సదుపాయాలు కల్పించడానికి కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులు పెట్టించడానికి అవసరమైన ఒప్పందాలు కూడా జరిగాయి. ఈ ఒప్పందాలను అమలు చేయడం ద్వారా త్వరితగతిన స్టార్ హోటళ్లను తిరుపతిలో ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలోని మిగతా ప్రదేశాల్లో కూడా ఇదే తరహా వసతులు కల్పించడం ద్వారా పర్యాటక అభివృద్ధిని మరింత వేగవంతంగా అభివృద్ధి చేస్తామని కందుల దుర్గేష్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో SSV భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.